హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. ముందుగా ఈరోజు మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి ముందే మన ఛానల్లో నేనైతే మార్కెట్ అలర్ట్నెస్ గురించి ఒక పోస్ట్ పెట్టా. సో ఇలాంటి పోస్ట్ మీకు డైలీ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నిన్నైతే డౌ జోన్స్ యూఎస్ మార్కెట్స్ బిఫోర్ డే 1200 పాయింట్స్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయ్యాయి. నిన్న కన్సల్టేషన్ ఏం లేకుండా జస్ట్ ప్యారల్గా 20 పాయింట్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఫ్యూచర్స్ చూసిన డౌ జోన్స్ ఫ్యూచర్స్ పాజిటివ్లో ఉంది. జపాన్ మార్కెట్స్ నిక్కీ కూడా ప్లస్ 2.5%లో ఉన్నాయి. సో డైలీ మనం మన మార్కెట్స్ ఓపెన్ అవడానికి ముందు గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటాం. ఫ్యూచర్స్ ఎలా అయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ అలా మనకి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఫస్ట్ గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అని డైలీ చూసుకుంటాం. మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్ అబోవ్ చూపించినా సరే మన నిఫ్టీ ఓపెన్ అవ్వలేదు, వీక్నెస్తోనే ఉంది. సో 25,900 బిలో ఓపెన్ అయ్యి అక్కడ ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. సో ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర రీచ్ అవ్వలేకపోతే అవన్నీ జీరో అయిపోతే మనకు తెలిసిందే. మనం అయితే మన ఛానల్లో ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం, ఎందుకంటే ప్రీమియమ్స్ జీరో అయిపోతే ఆ ప్రీమియమ్స్ ఫాలో అవుతుంటే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 100 పాయింట్స్ అబోవ్ 100 పాయింట్స్ బిలో 26,000 కాల్, 25,800 పుట్టు, 25,700 పుట్టు, అలాగే 26,100 అంటే 200 పాయింట్స్ 200 పాయింట్స్ పైన కింద ప్రెసెంట్ ఉన్న లెవెల్స్కి యాడ్ చేసి పెట్టుకున్నా. ప్రెసెంట్ పుట్టు కాలు రెండు కూడా ₹6 స్ట్రైక్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి నేను సెల్ చేస్తున్నా. సో ఆ ₹6 మార్కెట్ ఈ రోజు కానీ ఆ స్ట్రైక్ రీచ్ అవ్వకపోతే జీరో అయిపోతుంది. కాబట్టి 6 ₹12 ఇంటూ మనకి 65 వేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 800 వరకు ప్రాఫిట్ ఆల్రెడీ ఇక్కడ బుక్ అయిపోద్ది. చూసుకోండి, 25,700 పుట్టు, 26,100 కాలు. అంటే మార్కెట్ ఇప్పుడు 25,900లో ఉంది కదా, అక్కడ నుండి 200 పాయింట్స్ పైన 200 పాయింట్స్ కింద స్ట్రైక్స్ అయితే నేను ఆల్రెడీ సెల్ చేసి పెట్టుకున్నా. మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైలీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కానీ ఓపెనింగ్ క్యాండిల్ హైని ఏ రోజు బ్రేక్ చేయలేకపోతుంది. అంటే మార్కెట్లో వీక్నెస్ అలా వస్తుంది. సో ఈరోజు సేమ్ అదే కంటిన్యూ అవుతుందా? మీరు లాస్ట్ ట్యూస్డే చూసుకున్నా సరే ఓపెనింగ్ క్యాండిల్ 1,200 పాయింట్స్ ఓపెన్ అయ్యి మార్కెట్ 600లో క్లోజ్ అయింది. తర్వాత 2-3 టైమ్స్ కూడా ఓపెనింగ్ క్యాండిల్ హైని, అంటే ఆ రోజు ఆ ఓపెనింగ్ ఫస్ట్ క్యాండిల్ హై ఎంత ఉందో దాన్ని అయితే మార్కెట్ టోటల్ ట్రేడింగ్ అవర్స్లో రీచ్ అవ్వలేకపోతుంది. నెక్స్ట్ ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ చూడండి, నిన్న మనకి హైలో క్లోజ్ అయింది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని PSU బ్యాంక్స్ నిన్న SBI ర్యాలీ వల్ల ప్లస్ 3% అబోవ్లో ట్రేడ్ అయినాయి కదా. ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే SBI ఈరోజు నెగిటివ్లో ఉంది. డైలీ మనం మేజర్ స్టాక్స్ SBI, HDFC, రిలయన్స్, సమ్ ICICI బ్యాంక్ అలాంటివన్నీ కూడా TCS, ఇన్ఫోసిస్ అన్ని రెడ్లో ఉన్నాయా గ్రీన్లో ఉన్నాయని ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మార్కెట్ అయితే 26,000 కాల్ ₹20 ఉంది. నేను 23లో సెల్ చేసా. చూసుకోండి, ఏంటంటే ఇప్పుడు 25,900 ఉంది కదండి, అక్కడ నుండి 100 పాయింట్స్ అబోవ్ ఫస్ట్ మార్కెట్లో వీక్నెస్ ఉంది కాబట్టి కాల్ సెల్ చేసా. అది ఎంత ఉంది? 23. సపోజ్ ఈరోజు 26,000కి నిఫ్టీ కానీ రీచ్ అవ్వలేకపోతే అది జీరో అయిపోద్ది. మనం 23లో సెల్ చేసాం కాబట్టి జీరో దగ్గరికి వచ్చినప్పుడు 1లోనో 2లోనో బై చేస్తే మనకి ఆ ₹20 ప్రాఫిట్. నేనైతే మన నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉన్న సెన్సెక్స్ థర్స్డే ఎక్స్పైరీ 12th ఫిబ్రవరిది తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మార్కెట్లో వాలటిలిటీతో ఫాలో అవుతుంటే సెన్సెక్స్లో పొజిషన్స్ యాడ్ చేసుకుని నిఫ్టీ సెకండ్ హాఫ్లో వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఈరోజు నిన్న FIS బయర్స్గా ఉన్నారు, మొన్న బయర్స్గా ఉన్నారు. ఈరోజు కానీ FIS బయర్స్గా లేకపోయినా సెల్ చేసిన మార్కెట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుందని సెన్సెక్స్ ట్రై చేద్దాం అని సెన్సెక్స్ యాడ్ చేసా. చూడండి, సెన్సెక్స్ అయితే 84,200 ఉంది కదా, అక్కడ నుండి 300 పాయింట్స్ పైకి వెళ్ళి 84,500 కాల్ని సెల్ చేశాను 197లో. దీనికి స్టాప్ లాస్ కూడా పెట్టేస్తున్నా 60 పాయింట్స్, అంటే 60 into 20. సెన్సెక్స్ నిఫ్టీ అయితే ₹65 క్వాంటిటీ, సెన్సెక్స్ 20 క్వాంటిటీ కాబట్టి ₹1,200 లాస్లో అది స్టాప్ లాస్ పెట్టా. నెక్స్ట్ చూడండి, మార్కెట్ చాలా బిగ్ క్యాండిల్ అయితే బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది నిఫ్టీ. సో మార్కెట్లో బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అవుతుంది, కానీ చాలా స్ట్రాంగ్ వెళ్ళింది ఈ క్యాండిల్. నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాక ప్రతిరోజు ఓపెనింగ్ క్యాండిల్ని మార్కెట్ టోటల్ అవర్స్లో దాన్ని బ్రేక్ చేయలేకపోతుంది ఓపెనింగ్ హై అని. కానీ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఎంత ఉందో
దాన్ని ఆల్రెడీ మార్కెట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. మన పొజిషన్స్ అయితే లాస్లోకి వెళ్తున్నాయి. చూడండి, సెన్సెక్స్ తీసుకున్నా కదా 196లో ఒక పొజిషన్, 60 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి, అది ఆల్మోస్ట్ అందులో మనకు 1000 లాస్ చూపిస్తుంది, 950. దానికి స్టాప్ లాస్ అయితే 1200 రూపీస్ పెట్టాం. 1200 రూపీస్ లాస్ ఎప్పుడైతే ఆ స్ట్రైక్లో వస్తుందో అది ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో నేను ఇంకా సెన్సెక్స్లో పొజిషన్స్ యాడ్ చేయాలనుకోవట్లే, ఓన్లీ నిఫ్టీ ఎక్స్పైరీ మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తా. జస్ట్ మనకి 15 మినిట్స్లో ఆల్రెడీ నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇంకొకటి చాలా విచిత్రమైనది ఏంటంటే, నిఫ్టీ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. చూడండి, మనం ఎప్పుడు ఒక 2 ఇండిసెక్స్ అన్నా చూసుకోవాలి. ఇందులో అంటే ఎక్స్పైరీ గేమ్, ఎక్స్పైరీ డే రోజు వాళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి కిందకి పడేయడానికి లిమిటెడ్ క్వాంటిటీ పొజిషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి సెల్ చేసి బై చేసుకుంటూ ఉంటారు. అంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిఫ్టీ ఎప్పుడైతే హైగా ఒక కొత్త క్యాండిల్ ఫామ్ అయ్యి డేస్ హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిందో చూడండి, కంటిన్యూస్గా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, నెక్స్ట్ 5 మినిట్స్ చిన్న క్యాండిల్స్ వచ్చినాయి కదా, ఇది ఒకేసారి 4th క్యాండిల్ చూడండి పైకి వెళ్ళింది. అక్కడ నుండి అలా వెళ్తూనే ఉంది నిఫ్టీ అయితే, కానీ బ్యాంక్ నిఫ్టీ పడుతూనే ఉంది. సో మార్కెట్లో ఏదో ఒక డైరెక్షన్, ఐదర్ పెరగడం లేదా పడడం ఏదో ఒకటి జరుగుతుంది. సో మనం జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకోకుండా అయితే ట్రేడ్ చేయొద్దు వాలటిలిటీ డేస్లో. ఎందుకంటే ఎక్స్పైరీ డే రోజు ట్రేడింగ్ చేసే వాళ్ళు అదే ఆప్షన్ సెల్లింగ్లో 10 రూపీస్ స్ట్రైక్ 100 రూపీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు 10 రూపీస్లో అమ్ముతారు, స్టాప్ లాస్ పెట్టలేదు అనుకోండి 15లోనో 20లోనో, ఆ 10 రూపీస్ 100కి వెళ్ళిపోతే మీకు 90 రూపీస్ లాస్. సెన్సెక్స్లో 90 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 5000 లాసు. సో నేనైతే స్టాప్ లాస్ పెట్టి చూడండి 25,950 ఉంది కదా, సో 26 కాల్ని అయితే ఇంకా హోల్డ్ చేస్తున్నాను. 23 రూపీస్ దగ్గర మనం యావరేజ్ చేసాము. చూడండి 26 కాల్ హోల్డ్ చేస్తున్నా, 25,900 పుట్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ 25,950కి వెళ్ళిపోయింది. సపోజ్ మార్కెట్ కానీ ఇంకా పైకి వెళ్ళి 26 బ్రేక్ అయిపోయింది అనుకోండి, నా 26,000 కాల్ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. స్టాప్ లాస్ ఎంత పెట్టానో 10 రూపీస్లో పెట్టా, చూపిస్తా. సో ఇది ఉంది కదా చూడండి, 26,000 కాల్, 130 క్వాంటిటీ, 34లో స్టాప్ లాస్ పెట్టా. సపోజ్ మార్కెట్ 26కి వెళ్ళిపోయింది అనుకోండి, 26,000కి, ఈ 21ది 34 క్రాస్ అయిన వెంటనే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంత లాస్ ఇక్కడ మనకి 13 రూపీస్ లాస్. సో 13 into 130 క్వాంటిటీ వేసుకుంటే ఆల్మోస్ట్ 1500 ఇందులో లాస్ వస్తుంది. సేమ్ టైంలో ఏం చేశాను, 195 క్వాంటిటీ 25,900 పుట్లో 18 రూపీస్ కదా 22 రూపీస్లో సెల్ చేశాను. చూడండి అప్పుడు ఏమవుద్ది, ఈ 23ది ఎప్పుడైతే 33కి వెళ్ళిందో ఈ ఆర్డర్ నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే ఈ 23ది 33కి వెళ్ళింది కాల్ సైడ్, అంటే పుట్ సైడ్ది 18ది ఖచ్చితంగా 2 రూపీస్కో 3 రూపీస్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా అప్పుడు మనకి 195 into అప్రాక్సిమేట్ 20 రూపీస్ వేసుకున్నా ఇందులో మనకి 3000 అబోవ్ ప్రాఫిట్ వస్తుంది. సో 3000 ఏమో పుట్స్లో ప్రాఫిట్ వస్తుంది, 1300 ఏమో కాల్లో లాస్ వస్తుంది. ఓవరాల్గా ఒక 1500 ప్లస్ ఈ 600 లాస్ టోటల్గా ఈరోజు అయితే ప్రాఫిట్లోనే నేను క్లోజ్ చేయాలనుకుంటున్నా. మన సెటప్ ఎలా పెట్టుకుంటున్నామో అర్థం చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మార్కెట్ ప్రెజెంట్ నిఫ్టీ ఎక్కడుందో చూసి, ఏ స్ట్రైక్స్ నేను యాడ్ చేసానో చూసుకొని ఒక పేపర్ పెన్ రాసుకొని దాని ప్రైసెస్ ఇప్పుడు ఎంత ఉన్నాయో, ఒక 1 అవర్ తర్వాత ఎంత ఉన్నాయి, ఆఫ్టర్నూన్ 3 o'clock ఎంత ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి చూసుకోండి. సో మీరు ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ట్రేడింగ్ నేర్చుకోవచ్చు ఎక్స్పైరీ డేస్లో. ఎస్పెషల్లీ సెన్సెక్స్ అయితే ఇంకా నేను టచ్ చేయట్లా. ఆల్రెడీ సెన్సెక్స్లో మనకి ఈరోజు 1200 అబోవ్ లాస్ వచ్చింది. సో 26,000 కాల్ 23లో మనం సెల్ చేయడం స్టార్ట్ చేసాం కదా, ఇది ఇప్పుడు ఫాలో అయింది, 18 రూపీస్కి వచ్చింది. అలాగే 25,900 ఇది కూడా 22లో సెల్ చేశాను కదా, ఒక క్వాంటిటీ ఆల్రెడీ బయటకు వచ్చాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మనం 700-800 లాస్ నుంచి ప్రాఫిట్ సైడ్ వచ్చాం కాబట్టి మార్కెట్ నిఫ్టీ అయితే టోటల్ ఓపెనింగ్ ఫస్ట్ 2 క్యాండిల్స్ వదిలేస్తే అక్కడ నుండి పైకి వెళ్ళి ఇక్కడ ఫాలో అవుతుంది. మనకి నిఫ్టీ ఫాలో అవుతేనే బెస్ట్. ఎందుకంటే చూడండి కాల్స్లో 700 లాస్ ఉండేది, ఇప్పుడు ఆ 700 నుండి 300 ప్రాఫిట్కి వచ్చాం. ఈరోజు కానీ 26,000 కాల్ రీచ్ అవ్వలేకపోతే నిఫ్టీ క్లోజింగ్ టైంలో ఈ 14 రూపీస్ కూడా జీరో అయిపోద్ది. ఆల్రెడీ మనం 1000 ప్రాఫిట్లో ఉన్నాం కదా, ఈ 14 రూపీస్ జీరో అయిపోతే 130 క్వాంటిటీ ఇక్కడ కూడా ఒక 1000 or 1200 మనం గెయిన్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇన్ కేస్ మార్కెట్ కానీ ఇలా పెరగకుండా ఎక్కువ 25,900 బ్రేక్ చేసుకుని కిందకి కానీ వచ్చేస్తే పుట్స్ మీన్స్ ఫాలో అవుతే, బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది కదండి, నిఫ్టీ కూడా సెకండ్ హాఫ్లో కానీ ఫాలో అవుతే రిస్క్ ఎందుకని నేను 25,900 పుట్స్ ఎగ్జిట్ చేసి 25,800
యాడ్ చేసుకున్నా. నిన్న అయితే మనకి ఒక సబ్స్క్రైబర్ ఈ వీక్లో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూపించండి ఎంత అనేది కామెంట్లో పెట్టారు. సో తన గురించి నేను యాక్చువల్గా అయితే మంత్ ఎండ్లోనే చూపిస్తే ఇప్పుడు. సో తన కామెంట్లో పెట్టాడు కాబట్టి ఈ వీక్ February 1 నుండి నిన్న 9 వరకు చూడండి. స్టేట్మెంట్ ఓపెన్ చేసా, మనకి ప్రాఫిట్ అయితే 46,735 వచ్చింది. టోటల్ ఛార్జెస్ 3,500 అప్రాక్సిమేట్లీ. సో నెట్ రిలీజ్డ్ ప్రాఫిట్ 43,000 అప్రాక్సిమేట్లీ. మనం అయితే ఇప్పుడు ఈ మంత్లో 43,000 ప్రాఫిట్లో ఉన్నాం. పైగా ఛార్జెస్ కూడా నేను తగ్గించుకున్నా. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ట్రేడింగ్లో ఈజీ టిప్స్ అవి మన ఛానల్లో డైలీ వీడియోస్లో దొరుకుతాయి. ఇలాగే ఈ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, జస్ట్ టిక్ కొట్టండి. బెల్ ఐకాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఛానల్లో ఎప్పుడైనా గోల్డ్ గురించి కానీ దేని గురించి ఇంపార్టెంట్ పోస్ట్ పెట్టినప్పుడు మీకు రీచ్ అవ్వడానికి నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే షేర్ సింబల్ ప్రెస్ చేస్తే మీరు వాట్సాప్ నుంచి కానీ దేని గురించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రెసెంట్ అయితే మనం 2,000 మన సెటప్ అయితే మార్చలేదు నేను. సేమ్ 26,000 కాలు 25,900 పుట్టు మధ్యలోనే మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా చేస్తున్నా. సో ఎప్పుడైతే మార్కెట్ 25,900 దగ్గరికి వస్తుందో 900లోంచి ఎగ్జిట్ అయిపోయి నేను 800 సెల్ చేసుకుని అందులో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా. మళ్ళీ నాకు ఛాన్స్ దొరికింది 25,900 పొజిషన్స్ తీసుకున్నాం. చూడండి ఇప్పుడు 6 రూపీస్కి వచ్చింది. ఈ 6 రూపీస్కి వచ్చిన 25,900 సడన్గా ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయ్యి నాకు 20 రూపీస్లో ఛాన్స్ దొరికింది. కాల్స్లో అయితే మొత్తం మంచి ప్రాఫిట్ వచ్చింది నాకు. కాల్స్ ఎగ్జిట్ చేస్తాం మొత్తం. ఆల్రెడీ ప్రీమియం మనం తినేసాం, కాల్స్లో ఆల్రెడీ తీసుకున్నాం. సో 25,900 పుట్స్. ఇందులో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి నిఫ్టీ 25,910 ఉంది కదా, ఈ 10 పాయింట్స్ కానీ డౌన్ అయ్యి 25,900లోంచి 25,800కి షిఫ్ట్ అవుతే ఈ 15 రూపీస్ ఉన్న స్ట్రైక్ 80 రూపీస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నేను స్టాప్ లాస్ అయితే పెట్టా 27 అంటే 10 రూపీస్ అంటే 650 రూపీస్ లాస్ వస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. కానీ స్టాప్ లాస్ జంప్ అవుతే మనకు ప్రాబ్లం కాబట్టి నేనైతే ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈరోజు 4,000 ప్లస్ ప్రాఫిట్ వచ్చింది. మన మెయిన్ టార్గెట్ ఎక్స్పైరీ డే రోజు ఎలా అయినా ప్రాఫిట్ సంపాదించాలనేది మనది. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ ఫాలో అవుతాయి. మనం పొజిషన్స్ స్టాప్ లాస్ పెట్టుకుని షిఫ్ట్ చేసుకుంటూ కష్టపడకుండా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఎక్స్పైరీ డే రోజు మనం అయితే ప్రాఫిట్స్ తీసుకుంటాం కాబట్టి ఈరోజు పొజిషన్స్ క్లోజ్ చేసేస్తున్నా. సో లాస్ట్ మంత్ నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వీడియో కూడా ఇందులో ఉంటుంది. చూడండి లాస్ట్ మంత్ నేను ఛార్జెస్ ఎంత పే చేశాను అనేది, ఇప్పుడు ఈ 10 డేస్కి ఎంత రిడ్యూస్ చేసుకున్నానో చూడండి. ఎందుకంటే ఎస్టీటీ ట్యాక్స్ మనకి April 1 నుండి గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి. సో నేనైతే ఫస్ట్ ఛార్జెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాను. ఛార్జెస్ తగ్గించుకోవాలంటే మన కాంట్రాక్ట్ వాల్యూ మనం తీసుకునే టర్న్ ఓవర్ తగ్గాలంటే మనం లెస్ ప్రైసెస్ ట్రేడ్ చేయాలి. లెస్ ప్రైసెస్ ఎక్కువ క్వాంటిటీ ట్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలంటే నేనైతే బేసిక్స్ వీడియో పెట్టా, అది చూడండి. బేసిక్స్ ఒక వీడియోతో మీకు అర్థమవుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.